శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్తుతస్వామి మహత్యం. పృథ్వీ ఇట్లనెను, జగత్ప్రభు గోవుల మహిమ చాలా విచిత్రమైనది. ఈ మాట విని నాకు గల శంకలన్నీ తీరినది. నారాయణ, ఇటువంటివే మరికొన్ని గుప్త తీర్థాల గురించి నాకు తెలియజేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ క్షేత్రం కంటే విశిష్టము శ్రేష్టము అయిన క్షేత్రము నెడల దాని మహిమను కూడా నాకు వివరింపుడు. ధరణి ప్రార్థన చేయగా వరాహ భగవానుడు ఇట్లా చెప్పెను, మహానుభావురాలా, ఇప్పుడు నేను నీకు స్తుతస్వామి అను పేరు గల క్షేత్రం గురించి తెలియజేస్తున్నాను. శ్రద్ధతో వినుము. సుందరి, రాబో ద్వాపరయుగాన ఇచ్చటి నేను నివాసం ఉందును. అప్పుడు వసుదేవుడు నా తండ్రి కాగలడు, పవిత్రురాలగు దేవకీదేవి తల్లి అగును. నా పేరు కృష్ణుడు కాగా ఆ కాలమున నేను అసురులందరినీ సంహరించగలను. ఆ సమయాన శాండిల్య, జాబాలి, కపిల, ఉపసాయక, భృగువు అను ధర్మనిష్టాపరులైన 5 శిష్యులగుదురు. అంతేగాక నేను వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అను ఈ 4 రూపాల్లో ఎల్లప్పుడూ ప్రత్యక్షునిగా ఉందును. ఆ సమయాన కొందరు ఈ చతుర్వ్యూహాలను ఉపాసించుట చేత, కొందరు జ్ఞాన ప్రభావం చేత, మరికొందరు వ్యక్తులు సత్కర్మపరాయణులై ముక్తులగుదురు. శుశ్రోని, ఎవరి వారిచే ఇచ్ఛానుసారంగా నిర్వర్తించబడిన యజ్ఞాన్ని అనేక కర్మయోగ క్రియలు ఈ సంసారం నుంచి వారిని ఉద్ధరించగలవు. కొందరు సజ్జనులు యోగ ఫలాన్ని అనుభవించి నాలో గల లోకాలు చూడగలరు. నా యందు విధిపూర్వక నిష్ఠనాచరించి వారు ఎందరో మనుషులు అన్ని జీవములందునూ నా రూపంనే చూడగలుగుదురు. భూదేవి, అనేక రకాలైన పురుషులు సమస్త ధర్మాలను ఆచరిస్తూ సర్వులతో కూడి భోజనం చేయుదురు. అంతేగాక అన్ని పదార్థాల విక్రయం కూడా జరుపుచుందురు. అప్పుడైనను అట్టి వారి చిత్తము నా యందు ఏకాగ్రమై ఉన్న ఎడల వారు ఉత్తమమగు విధానములను అనుసరించుచుండిన ఎడల వారికి నన్ను దర్శించుట సులభం కాగలదు. దేవి, ఈ వరాహ పురాణం ఈ ప్రపంచం నుంచి జనులను ఉద్ధరించుటకు పరమ సాధనం, మహాశాసనం. నా భక్తులు మరియు సరైన జీవనానికై గడపగలిగిన ఎడల వారికి నేను అండగా ఉందును. అందుచేతనే నేను ఈ పరమ ప్రియమైన విధానం వారికి తెలుపుతున్నాను. శాండిల్యుడు మొదలైన నా శిష్యులు నా ఇచ్ఛానుసారం ఈ సాధనాలను ప్రచారం చేయుదురు. నా ఈ స్తుతస్వామి అను క్షేత్రం నుంచి దాదాపు 5 క్రోశముల దూరంలో పశ్చిమ దిశ యందు ఒక కుండం కలదు. అందలి నీరు నాకు మహా ఇష్టమైనది. ఆ అగాధమైన జలముల గల సరోవరం నందలి నీరు స్వర్ణకాంతితో లేక మరకతమనికి సమానమైన కాంతితో ప్రజ్వలించుచుండును. ఈ నా సరోవరమందు 5 రోజుల పాటు స్నానం చేసిన మనుష్యులకు సర్వపాపములు మటుమాయమగును. దీని సమీపానే ధూత పాపము అను పేరుగల మరియొక తీర్థం కలదు. అది మణిపూరక గిరికి పైన కలదు. అక్కడ నివసించే ప్రాణులపై ఆ తీర్థపు జలధార పడినంత వరకు వాని సర్వపాపాలు నశించవు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సుందరి, సర్వపాపాలు నష్టం లేని తర్వాత అచట గల ప్రాణులపై ఆ నీరు కురిసినప్పుడు వారి సంపూర్ణ పాపాలు నష్టంలగును. ఇట్టి ఆ స్థలమందు అక్కడ ఒక రావి చెట్టు కలదు. పృథ్వీ ఇట్లు ప్రశ్నించెను, దేవదేవ, నీవే స్థితస్వామిని అని నేను వింటిని. ఇప్పుడు ఈ స్థితస్వామి పేరుతో మీ అభిప్రాయం ఏమి? ఆ విషయం నాకు దయతో ఎరిగింపుడు. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, వసుంధర, నేను మణిపురము అను స్థానమందున్నప్పుడు మంత్ర ప్రవచనం చేయు బ్రహ్మాది అనేక దేవతలు నన్ను స్తుతించుచుండరి. సౌభాగ్యవతి యగు దేవి, ఈ కారణం చేతనే నారదుడు, అసితుడు, దేవలుడు, ఇంకను పర్వతుడు అను నామములు గల మునిగణాలు భక్తి సంపన్నులై ఆ సమయాన ఆ మణిపూర పర్వతంపై ఉన్న సమయాన నా పేరు స్తుతస్వామి అని పెట్టిరి. అప్పటి నుంచి నాకు సంబంధించిన సత్కర్మల వల్ల నాకు స్తుతస్వామి అని పేరు ప్రసిద్ధి చెందింది. నేను నీకు సర్వధర్మాలకు ఆశ్రయమిచ్చేవాడైన ఈ శ్రీ స్తుతస్వామి యొక్క మహత్యం తెలిపితిని. ఇప్పుడు నీవు మరియొక వృత్తాంతం దేన్ని వినగోరుచున్నావో తెలుపుము. ద్వారకా మహత్యం. పృథ్వీ వరాహ భగవాన్ ఇట్లు ప్రార్థించెను, దేవేశ్వర, నీ దయతో స్తుతస్వామి యొక్క మహత్యం విన్న అదృష్టం నాకు కలిగింది. కృపానిధి, ఇప్పుడు ఆ స్తుతస్వామి యొక్క గుణాలు మహత్యాలు వినిపించుటకు దయ చూపుడు. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, దేవి, ద్వాపరయుగమందు యాదవ కులమందు కులోద్ధారకుడైన శౌరి వాసుదేవుడు అను పేరుచే నా తండ్రి కాగలడు. ఆ కాలాన విశ్వకర్మ చేత నిర్మించబడ్డ దివ్య పట్టణమగు ద్వారక యందు నేను 500 సంవత్సరాల వరకు నివసించి ఉందును. ఆ కాలంలోనే దూర్వాసుడు అను పేరుగల విఖ్యాతుడైన ఒక ఋషి ఉండను. ఆయన నా కులం మొత్తానికి శాపం పెట్టెను. ఆ ఋషి యొక్క శాపం చేత సంతప్తుడైన కారణం చేత వృష్ణి, అంధకుడు, భోజుడు మొదలైన కుల పెద్దలు అందరి సంహారం జరగగలదు. ఆ కాలానే జాంబవతి అను పేరుగల ఒక స్త్రీ నాకు ధర్మపత్ని కాగలదు. ఆమె నా సుఖానికి మూలం కాగలదు. ఆమె భాగ్యశాలి అయిన గొప్ప పుత్రునికి జన్మ ఇచ్చెను.
రూపయవ్వన గర్వీకృతుడైన ఆ నా పరమ సుందరం పుత్రుడు సాంబుడు అని పేరుతో విఖ్యాతుడై నాకు అతి ప్రియమైన పుత్రుడు కాగలడు. ఇప్పుడు నేను వైష్ణవ జనులకు శ్రవణ సుఖం కలిగించు ద్వారక యొక్క వివిధ స్థానాలు వర్ణిస్తున్నాను వినము. పంచసర అనే పేరుతో విఖ్యాతమగు ఒక గుహ్య క్షేత్రం కలదు. సముద్రపు తీరం నుంచి కొద్ది దూరం పోయి నా భక్తి యందు సంలగ్నులైన మానవులకు సుఖాన్ని ప్రసాదించే ఆ క్షేత్రమందు 6 రోజుల పాటు నివాసముండి స్నానం చేయవలను. అందుకు ఫలస్వరూపంగా స్నానం చేసిన మనుషులు అప్సరసులచే నిండి ఉండి స్వర్గలోకమందు ఆనందం అనుభవించగలరు. ఆ పంచసర క్షేత్రమందు ప్రాణత్యాగం చేసిన మనుషుడు నా లోకమగు వైకుంఠమందు ప్రతిష్ఠ కలవాడగును. అక్కడ సముద్రమందు మకరాకృతిలో గల ఒక ప్రదేశం కలదు. అక్కడ అనేక మత్స్యాలు, మొసళ్ళు, ఇంకను ఇతర జలజంతువులు ఇటు అటు తిరుగుచూ కనబడుచుండను. కానీ ఆ నీటి యందు స్నానం చేయుచున్న వ్యక్తులకు విరుద్ధంగా అవి ఎట్టి అపరాధపు పనులు చెయ్యవు. నరుడు ఆ విమల జలములందు పిండములను కలిపినప్పుడు వారు దూరం నందు ఉండను. ఆ జలచరాలు పిండములను లాక్కొని తీసుకొని పోవును. కానీ తమకు ఇవ్వని వాటిని ఆ జంతువులు ముట్టుకోవు. ఈ విధంగా పాపేన నరుడు ఎవరైనను జలమందు పిండములను ఇచ్చిన ఎడల వాణ్ణి అవి తీసుకోవు. ధర్మాత్ముడైన పురుషులు పిండములను వదిలిన వాణ్ణి ఆ జలజంతువులు స్వీకరించును. దేవి, నా ఈ ద్వారకా క్షేత్రమందు పంచపిండకము అను పేరుతో ప్రసిద్ధమైన ఒక గుహ్య స్థానం కలదు. దాని యందు అగాధమగు జలముండును. దాన్ని దాటిపోవుట ఎట్టి మనుషులకైనను అతి కఠినమైన కార్యం. అది ఒక క్రోసెడు దూరం విస్తరించి వ్యాపించినది. మనుషుడు 5 రాత్రుల పాటు అక్కడ నివసించి నాకు అభిషేకం చేసిన ఎడల అతడు నిస్సందేహంగా ఇంద్రలోకమందు ఆనందం అనుభవించును. యశస్విని, ఒకవేళ అక్కడే అతడు ప్రాణత్యాగం చేసిన ఎడల తిరిగి అతడు అక్కడి నుండి నా లోకం చేరుకొనగలడు. ఆ ద్వారకా క్షేత్రమంది హంసకుండం అను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఒక తీర్థం కలదు. అక్కడ మణిపూరకం అను పర్వతం నుండి జలధార పడుచుండును. ఆ తీర్థమందే 6 రోజుల పాటు వసించి స్నానం చేసిన గొప్ప మహిమ లభ్యమగును. అందు స్నానం చేసిన వ్యక్తి ఎట్టిదాని అందును ఆసక్తిరహితుడైన ఎడల అతడు వర్ణలోకమందు ఆనందం పొందగలుగును. శ్రేష్ఠురాల, ఆ హంసతీర్థమందు పాంచభౌతికమైన శరీరాన్ని వదిలినెడల అతడు వర్ణలోకాన్ని పరిత్యజించి నా లోకం చేరుకుని అచట ప్రతిష్ఠితుడగును. ఆ ప్రసిద్ధ ద్వారకా క్షేత్రమందు కదంబము అని పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక స్థానం కలదు. ఆ స్థానాన వృష్ణికులాన్ని పరిశుద్ధులైన వ్యక్తులు నా ధామమందు అలంకరించి ఉందరు. నరులక్కడ 4 రాత్రుల వరకు నివాసముండి నా అభిషేకం చేయవలను. అట్లు చేయుటచే ఆ పుణ్యాత్ముడకు పురుషుడు నిస్సందేహంగా ఋషిలోకాన్ని ప్రాప్తింపచేసుకొనగలడు. భాగ్యవతి, ఆ నా ద్వారకా క్షేత్రమందు చక్రతీర్థము అని పేరుతో ప్రసిద్ధి చెందిన శ్రేష్టమైన స్థానం ఒకటి కలదు. అక్కడ మణిపూర పర్వతం నుండి వెలువడ 5 నీటిధారలు పడుచుండెను. 5 రోజుల పాటు అక్కడ ఉండి అభిషేకం చేయవాడు 10,000 సంవత్సరాల వరకు స్వర్గంలో సుఖం అనుభవించును. లోభమోహాల నుండి విముక్తుడై అక్కడ ప్రాణం వదిలిన మానవుడు సంపూర్ణంగా సర్వ ఆసక్తులను పరిత్యజించిన వాడై నా ధామమందు ప్రవేశించగలడు. ఆ ద్వారకా క్షేత్రమందే రైవతకము అను పేరు గల మరియొక తీర్థం కలదు. అక్కడ నా లీలను ప్రదర్శింతును. ఆ స్థానము సమస్త లోకముల యందును ప్రసిద్ధమైనదే. నానా రకములైన లతలు, తీగలు, పూలు దాని శోభను వెదజల్లుతూ ఉండును. దాని అనేక దిశల యందును అనేక వర్ణములు కలిగిన రాళ్ల వంటి గుహలు కలవు. ఆ ప్రదేశం అనేక బావులతో గుహలతో కూడి ఉండును. అదేవిధంగా అది దేవ సమూహాలకు కూడా దుర్లభమైనది. మనుషులు 6 దినాల వరకు అక్కడ ఉండి అభిషేకం చేయవలను. దాని ఫలితంగా ఆ నరుడు కృతకృత్యుడై నిశ్చయంగా చంద్రలోకం చేరుకొనును. నా పూజయందే నిరతం నిలిచిన నరుడు అక్కడే ప్రాణత్యాగం చేసిన ఎడల ఆ లోకం నుంచి నా ధామంలో నివాసం కొరకు చేరుకొనును. ఆ ప్రదేశానికి సంబంధించిన ఒక అలౌకిక విషయం తెలుపుతున్నాను వినుము. ధర్మాభిలాష గల ప్రతివాడు ఆ దృశ్యం చూడగలడు. ఈ విషయమందు ఎట్టి సందేహము లేదు. అక్కడ గల ప్రతి వృక్షమును అనేక రకాలైన ఆకులను పడవేయును. కానీ ఒక్క ఆకు కూడా ఎవరికీ కనిపించదు. అన్ని ఆకులు స్వచ్ఛమైన నీటిలోకి చేరుకొనను. ఒక విశాలమైన వృక్షం నాకు పూర్వభాగమందు కలదు. అట్లే అది కాక కొన్ని వృక్షాలు నా పార్శ్వభాగమందు ఉన్నవి. దేవతలు కూడా ఈ వృక్షాలను చూచుటయందు అసమర్థులుగానే ఉందరు. 5 క్రోశముల విస్తారం గల ఆ స్థలం మహావృక్షములు అత్యంత శోభనీయములుగా ఉండును. సుగంధి, పద్మములు, ఉత్పలములు ఆ స్థలం యొక్క 4 వైపుల్లోనూ వ్యాపించి ఉండును. హెచ్చుగా జలముతో నిండిన సరస్సులు దానికి అన్ని భాగముల యందును ఉండును. నరులు
8 రోజుల వరకు అక్కడ ఉండి అభిషేకం చేయవలను. ఆ సరస్సునందు స్నానమాచరించు వాడు అప్సరసులకు తగిన దివ్యమైన నందనవనాన విహారం చేయగలుగును. వసుంధర, నా ఈ ద్వారకా క్షేత్రమందు విష్ణు సంకామం అన్న పేరుగల ఒక స్థానం కలదు. అక్కడ జర అన్న పేరుగల వ్యాధుడు నన్ను తన బాణాలతో కొట్టెను. నేను తన ఆకారంను స్థాపించుకొనుటకు అవకాశం ఇచ్చాను. అక్కడ దాని యందు మణిపూర పర్వతంపై జలం యొక్క ధార పడుచుండును. లోభము హాని చేత నిశ్చితుడై అతడు నివసించు నరుడు సూర్యలోకం దాటి నా లోకం నందు ప్రతిష్ఠితుడగును అని జనులు చెప్పుకొనుచుందురు. భూదేవి, దశల కొలది దిక్కుల యందు 4 వైపులా వ్యాపించి ఉన్న ఈ నా ద్వారకా క్షేత్రం 30 యోజనాల ప్రమాణం కలది. వరారోహ, అచట ఏ పుణ్యాత్ముడైన మనుషుడైనను భక్తిపూర్వకంగా నన్ను దర్శిస్తే అతడికి చాలా త్వరగా పరమగతి ప్రాప్తించగలదు. ఇది ప్రసంగ అభ్యాసములందు అతి గొప్ప ఆఖ్యానం. శాంతుల యందు పరమశాంతం, ధర్మముల యందు పరమధర్మం, ద్యుతుల యందు మహాద్యుతి, లాభమందు ఉత్కృష్ట లాభం, క్రియల యందు పరమక్రియ, శృతుల యందు పరమశృతి, అట్లే తపస్సుల యందు మహాతపస్సు. ఏ నరుడు ప్రాతకాలను లేచి దీన్ని అధ్యయనం చేయను అతడు తన కులం యొక్క 21వ పీడను కూడా దాటగలడు. దేవి, ద్వారకా క్షేత్రం యొక్క పునీతమైన ఈ ప్రసంగం నేను నీకు తెలియజేసి తిని. ఇప్పుడు నీవు ఉచితము లోకోపకారి అయిన ఇతర విషయం ఏదైనా నన్ను అడగదలుచుకునేలా అడగవచ్చును. ఓం శాంతి శాంతి శాంతి.